ఈడి అమ్మ కడుపు మాడ స్కూల్లో పిల్లలందరూ తినేది ఈడు ఒక్కడే తినేస్తున్నాడా? అలా దిష్టి పెట్టకండి, ఇప్పటికే చిక్కు సగం అయిపోయాడు. ఎరా స్కూల్ నుంచి మధ్యలోనే వచ్చేసావంట? స్కూల్కి వెళ్ళడం వేస్ట్, టీచర్కి ఏమీ రాదు. టీచర్లకి ఏమి రాదని నువ్వే డిసైడ్ చేసావా? అవును డాడీ, మొన్నేమో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కొడుకున్నాడు, నిన్నేమో సోనియా గాంధీ మొగుడు అన్నాడు, ఈ రోజు ప్రియాంక గాంధీ ఫాదర్ అన్నాడు. అందుకే చిరాకు వచ్చేసి ఏంట్రా పోజు? కూర్చున్నా నిద్రపోతున్నావా? అరవకండి, వాడు ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నాడా? ఆలోచించడానికి అక్కడ ఏముందాడికి? డిస్టర్బ్ చేయకండి, బాబు కథ రాస్తున్నాడు. కథ రాస్తున్నాడా? ఈ టాలెంట్ కూడా ఉందా వీడి దగ్గర? అవును డాడీ, స్కూల్లో పేదవాడి మీద వ్యాసం రాయమన్నాడు, పేదవాడు దొరకలేదు, అందుకే పేపర్ మీద రాస్తున్నాను. సరే సర్లే, ఏం రాసావు చదివాడు? టైటిల్ పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. ఫస్ట్ ఏ దొబ్బింది. పేదవాడని టైటిల్ పెట్టి మధ్యలో రిచ్ మ్యాన్ అంటే ఎదవా? అదే మరి, నువ్వు 24 అట్లా టైటిల్ కి క్యాప్షన్ కి అస్సలు సంబంధం ఉండకూడదు. మీరు ఊరుకోండి, నువ్వేం రాసావు చెప్పు నాన్న. అనకనక ఒక పేద కుటుంబం, ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే, వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా పందేదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. ఇది రాయడానికి నువ్వు స్కూల్ ఎగదొప్పుతావా? పైగా థింకింగ్ నేను స్కూల్ కి వెళ్ళను, కడుపు నొప్పిగా ఉంది. పొద్దునుంచి ఇది రాసుకుంటూ ఏం తినకపోయేసరికి కడుపు ఖాళీ అయ్యి కడుపులో నొప్పి వచ్చింది నాన్న. మరి నాన్న కూడా తల నొప్పి